ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 చెత్త సేకరించే ఆటోలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి చెత్త సేకరించే ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలు సైతం పన్నులు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. 100% పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందిని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, బోధన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. పలు విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఇంటికి పోతా ఉన్నాయి కాబట్టి మనం వేసేది డ్రైన్లలో మోడ్లలో పడేయకుండా ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టేసి వచ్చినప్పుడు ఇవ్వడానికి అని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అది గతంలో చిన్నది ఉంటే గడుపు పోకుండా వస్తూ ఉండే, రిపేర్స్ ఎక్కువైతుండే, డీజిల్ ఎక్కువైతుండే, ఇవన్నీ ఖర్చులు మున్సిపాలిటీ మీద ఎక్కాయి. పని చేసిన వాళ్ళకి ఎప్పుడన్నా జీతాలు పెంచాలన్నా అక్కడ లేకుండా పరిస్థితులు ఉండే. काम करे सो वालों को कभी थोड़ा बढ़ाएंगे बोले तो पैसे भी नहीं था. वो ध्यान में रखते हुए आज 15 गाड़ी ले लिए विदाउट లోన్ లేకుండా, మళ్ళీకేం కట్టేది లేదు. అది మనం హైదరాబాద్ నిజామాబాద్ ఎలా నడుస్తాయో అందరూ మాట్లాడి ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి డ్రైవర్లను పెట్టి, ఇప్పుడు డ్రైవర్లు ఉంటే ఆయనకి అదే డ్రైవర్ గుర్తన